రోజుల పాటు ఏపీజేఎస్ అమరావతి పక్షాన ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 లక్షల మంది ఉద్యోగోపాధ్యాయ కార్మిక పెన్షనర్లు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ప్రయోజనాల కోసం ఏదైతే ఉద్యమాన్ని చేశామో ఆ ఉద్యమ ఫలితాలు అంటే ప్రభుత్వంతో చర్చల ద్వారా అనేక అంశాలని ప్రధానంగా మాకు రావాల్సినటువంటి సుమారు 6,000 కోట్ల రూపాయలని అంటే మేము దాచుకున్న డబ్బులు తిరిగి తెప్పించుకోవడంలో కానీ అదేవిధంగా ప్రధానమైనటువంటి కారుణ్య నియామకాల దగ్గర నుంచి అనేక డిపార్ట్మెంటు సంఘాల సమస్యల్ని ఇది ప్రధానం పరిష్కరించుకోవటంలో కానీ అదేవిధంగా మాకు రావాల్సిన డిఏరియర్సు పిఆర్ఎస్ అరియర్స్ని ఒక కాల పరిమితి లోపు తెచ్చుకునేందుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం కానీ ప్రధానంగా ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అదేవిధంగా సిపిఎస్ రద్దు అంశాల్లో అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి మరికొన్ని పిఆర్సీ చర్చల సందర్భంగా హెచ్ఆర్ఏ కొత్త జిల్లాలకు ఇవ్వడం కానివ్వండి డిఏ విడుదల కానివ్వండి ఇలాంటి అంశాలను కూడా ఒక నమ్మకంగా ఏదైతే చీఫ్ సెక్రటరీ దగ్గర చర్చల దగ్గర నుంచి 1వ తారీఖున 5వ తారీఖు మంత్రివర్గ ఉపసంఘంతో చర్చలు కానివ్వండి 7వ తారీఖు క్యాబినెట్ ఆమోదం అయ్యేంత వరకు ఉద్యమాన్ని నడుపుతూనే ఉన్నాం. ఎప్పుడైతే ప్రభుత్వం సానుకూలంగా మా అంశాలని పరిష్కరించిందో అప్పుడు ఉద్యమాన్ని విరమించి ఇటు గౌరవ ముఖ్యమంత్రి గారితో సహా చీఫ్ సెక్రటరీ గారితో సహా కలిసి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసి మరి ఈరోజు ప్రధానంగా ఈ ఉద్యమాన్ని విజయవంతం చేసినటువంటి చరిత్ర 26 జిల్లాల చైర్మన్లు ఆ యొక్క కార్యవర్గాలు వారికి కూడా స్వయంగా ఒక చోటకి అందరినీ రప్పీలేం కాబట్టి జోన్ వారీగా ఈరోజు జోన్ 4ని కడపలో మొన్న జోన్ 1ని విశాఖపట్నంలో ఇలా 4 జోన్లుగా విడగొట్టుకున్నాం. ఈరోజు 2వ జోన్